హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు పెద్దగా కూర చేసుకునే టైం లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. ఓన్లీ ఒక్క నిమిషంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రైస్ తీసుకుని అందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ మసాలా కారం, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక చిటికెడు పసుపు. ఆ తర్వాత ఇలా చిన్న రోట్లోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అదేవిధంగా 5-6 వెల్లుల్లి రెమ్మల్ని, అది కూడా పొట్టు తీయకుండానే కచ్చా పచ్చాగా ఈ విధంగా దంచి పెట్టుకోవాలి. ఇలా మంచిగా దంచుకున్నది ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను కలుపుకున్నది సాంబార్ కారం అంటారు కదండి, డైలీ కూరల్లో వేసుకుంటూ ఉంటాం కదా, ఆ కారం అనమాట. చక్కగా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసేసుకోండి. చాలా బాగుంటుందన్నమాట. మీరు ఇంకా డైరెక్ట్గా పచ్చికారం ఉంటుంది కదండి, ఓన్లీ జస్ట్ మిరపకాయల్ని ఇరిచి ఆ తర్వాత మిల్లులు పట్టించుకుంటూ ఉంటారు కదా, అలాంటి కారం కలుపుకుంటే కనుక అప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తిరగమూత దినుసులు అండ్ పల్లీలు వేసుకుని కరివేపాకు వేసుకుని జస్ట్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అదంతా దీనిలోకి యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. బట్ అది కూడా టైం లేనప్పుడు ఒక్కసారి ఇలా మంచిగా కలుపుకుని తింటూ ఉంటే అబ్బాయి ఎంత బాగుంటుందో. ఇలా కలుపుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందన్నమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. కొంచెం స్పైసీగా ఉంది అనుకుంటే కనుక నేను పిల్లలకి చేసి పెట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే యాడ్ చేస్తానన్నమాట. ఆ స్మెల్కి ఎంత బాగుంటుందోనండి. నిజంగా ఇది తిన్న వాళ్ళకే దీని టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. పెద్దగా ఎక్కువ కూడా ప్రాసెస్ ఏం లేదండి. 1 నిమిషంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అవి కూడా ఇంట్లో ఉన్న వాటితోనే. రైస్ ఉంటే చాలు. నైట్ మిగిలిన అన్నంతో కానీ లేదా వేడివేడి అన్నంతో కానీ ఎలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుందన్నమాట. చక్కగా ఒకసారి కలిసిపోయేలాగా ఇదంతా ఈ విధంగా కలిపేసుకున్నాను. మంచిగా ఈ విధంగా కలిసిన తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా కాచుకున్న ఆయిల్ అనమాట మంచిగా ఈ విధంగా వేసేసుకుని కలుపుకోవటమే. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నేనైతే 2 ముద్దలు అయితే తినేసానండి. ఎంత బాగుందో, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇదైతే పిల్లలకైతే అడిగి మరీ పెట్టించుకు తింటారనమాట. చూడండి, మా పిల్లలు అడిగల్లా తినేస్తున్నారనమాట. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం రాజలక్ష్మి అందే కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.